Subscribe to Color Frames. క్రికెట్ ను ఫిక్సింగ్ భూతం వెంటాడుతూనే ఉంది. దీని బారిన పడి ఎందరో క్రికెటర్స్ తమ కెరీర్ ను నాశనం చేసుకున్నారు. తాజాగా బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ నాసిర్ హుస్సేన్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో నాసిర్ హుస్సేన్ కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. అతడిని 2 ఏళ్లు క్రికెట్ ఆడకుండా ఐసీసీ నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం 2025 ఏప్రిల్ 7వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. ఇంతకీ నాసిర్ చేసిన తప్పేంటంటే 2020-21 సీజన్ లో జరిగిన అబుదాబి T10 లీగ్ లో పూణే డెవిల్స్ కు నాసిర్ హుస్సేన్ ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్ లో అతను మరో 7 ఆటగాళ్లతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. విచారణలో నాసిర్ అవినీతికి పాల్పడ్డాడని తేలింది. ఫిక్సింగ్ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి నాసిర్ ఖరీదైన iPhone 12 ను గిఫ్ట్ గా పొందాడని తేలింది. ఆ ఫోన్ నుంచే బూకీలతో మాట్లాడాడని విచారణలో స్పష్టమైంది. అదీ కాక విచారణకు నాసిర్ సహకరించలేదని ఐసీసీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. దీంతో ఐసీసీ అతడిపై 2 ఏళ్ల పాటు నిషేధం విధించింది. కాగా తనపై వచ్చిన ఆరోపణలను నాసిర్ హుస్సేన్ అంగీకరించాడు. నాసిర్ హుస్సేన్ బంగ్లాదేశ్ తరపున 19 టెస్టులు, 65 వన్డేలు, 31 T20లు. ప్రస్తుతం అతనికి 32 సంవత్సరాలు. 2 ఏళ్ల తర్వాత అతను మళ్లీ క్రికెట్ లోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఈ గ్యాప్ లో ఎందరో జూనియర్ ఆటగాళ్లు ఎంట్రీ ఇవ్వచ్చు. దీంతో నాసిర్ మళ్లీ క్రికెట్ ఆడే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.